హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ సెషన్. సో, ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే, అనకొండ ఐడీ ఎలా ఇన్‌స్టాల్ చేస్తాము అండ్ వీఎస్ కోడ్ వర్క్ స్పేస్‌లో అండ్ సిమిలర్‌లీ ఫర్ జుపిటర్ వర్క్ స్పేస్‌లో కూడా మనం కోడ్ ఎలా రాస్తాము అండ్ అసలు ఆ వర్క్ స్పేస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనకొండాని డౌన్‌లోడ్ చేద్దాం. యాక్చువల్లీ జస్ట్ ఓపెన్ ఎనీ బ్రౌజర్ అండ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ ఫర్ అనకొండ నావిగేటర్. సి అనకొండ నావిగేటర్. ఓకే. సెర్చ్ ఫర్ అనకొండ నావిగేటర్ అండ్ క్లిక్ ఆన్ ద ఫస్ట్ వెబ్‌సైట్. వెబ్‌సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకిక్కడ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకేనా? మీరు డౌన్‌లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్‌లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేశాను కాబట్టి నేను మళ్ళీ డౌన్‌లోడ్ చేయటం లేదు. ఓకే. జస్ట్ మీరు ఈ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ అసలేంటి ఈ అనకొండ ఏంటి? మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఎందుకు ఇన్‌స్టాల్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి కదా! యాక్చువల్లీ అనకొండ ఈస్ అన్ ఐడీఈ. ఓకే. అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఐడీఈ లైక్ ఇట్ ఈస్ ఆల్సో not only an IDE, which is a popular distribution of the Python and R ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. అండ్ ఇది మనకి చాలా హ్యాండ్స్ ఆన్ ఈజీగా ఉండే ఒక టూల్ ఫర్ డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ అండ్ కమింగ్ టు ఏఐ ఆల్సో. ఎందుకంటే ఇది ఆహ్, ఒక ఐడీఈ అండ్ ఇట్ కెన్ కంటైన్ మల్టిపుల్ రిసోర్సెస్ అనమాట. లైక్ వీఎస్ కోడ్ కానీ, జుపిటర్ గానీ, పైచార్మ్ ఇవన్నీ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో, ఈ టూల్ ఒక్కదాన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. మనం ప్రతి సోర్స్‌ని కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో, అందుకోసం మనం ఈ అనకొండాని ఇన్‌స్టాల్ చేస్తాము. ఓకే. అండ్ అనకొండాని మీరు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ డౌన్‌లోడ్స్‌లోకెళ్ళండి. డౌన్‌లోడ్స్‌లో అనకొండ మీద క్లిక్ చేస్తే జస్ట్ గివ్ పర్మిషన్స్. మీరు అందులో పెద్దగా ఏమి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే చాలు. ఓకే. అండ్ మీరలా నెక్స్ట్ అని చెప్పి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతదనమాట అనకొండ ఐడీ అనేది. అని చూపిస్తాను నేను. ఎలా మీకు ఓపెన్ అవుతుంది. చూసారా? అనకొండ నావిగేటర్ అని కనిపిస్తుంది కదా! మీకు ఈ అప్లికేషన్ అంతా ఇలా ఓపెన్ అవుతుంది. ఎలా? ఆఫ్టర్ ఇన్‌స్టాలింగ్ థిస్. ఇక్కడ మీరు ఇన్‌స్టాల్ అంతా అయిపోయి యాక్సెస్ అంతా ఇచ్చేసిన తర్వాత మీకిలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. థిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ అనకొండ నావిగేటర్. సీ నేను చెప్పినట్టు చూసారా? ఇందులో అన్నీ ఉన్నాయి. లైక్ పైచార్మ్ కావాలంటే పైచార్మ్, జుపిటర్ నోట్‌బుక్ కానీ, వీఎస్ కోడ్ చూసారా? ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. దట్ మీన్స్ మనం విడిగా జుపిటర్ గానీ, వీఎస్ కోడ్ గానీ ఇవేమి ఇన్‌స్టాల్ చేసుకోకుండా ఈజీగా ఒకటే ఐడీలో మనం ఇదంతా కూడా తెచ్చుకోవచ్చు. ఓకే. అందుకోసం నేను ఈ అనకొండ నావిగేటర్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం. అండ్ దిస్ ఈస్ ద హోమ్ పేజ్ అన్నమాట. అనకొండ నావిగేటర్‌కి. ఇక్కడ మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే అన్ని అప్లికేషన్స్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అన్నమాట. మనం దేన్నైనా సరే ఇన్‌స్టాల్ ఆర్ లాంచ్ చేసుకొని యూజ్ చేసుకోవడమే. అండ్ ఇప్పుడు చూద్దాం మనం ఎలా యూజ్ చేస్తాం అనేది. అండ్ ఇక్కడ చూసారా మీకు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుందా? ఫైల్ అండ్ హెల్ప్ అని చెప్పి. సో, దిస్ ఈస్ ద ఫైల్ టైప్. ప్రిఫర్డ్, రీస్టార్ట్, క్విట్. సో, ఇవన్నీ మనకి కీస్ అన్నమాట. అండ్ కమింగ్ టు ఎన్విరాన్మెంట్, క్లిక్ ఆన్ దట్ ఎన్విరాన్మెంట్. మీరు ఎన్విరాన్మెంట్ మీద క్లిక్ చేస్తే చూసారా? ఇవన్నీ నేను బియాండ్ అంటే లైక్ అంతకుముందు యూజ్ చేసినవన్నమాట. సో, ఇక్కడ మనకి ఇవన్నీ గూడా కనిపిస్తుంది. ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది. అండ్ లెర్నింగ్. సో, మనం ఇక్కడ ఏమేమి నేర్చుకోవాలి లైక్ ఇక్కడ ఉన్న వాటిలి గురించి నేను దేని గురించైనా సరే నేర్చుకోవాలి అనుకుంటున్నాను. అసలది ఎలా వర్క్ అవుతుంది? ఏంటనేది తెలుసుకోవాలనుకుంటున్నానంటే జస్ట్ క్లిక్ ఆన్ దట్ రీడ్ అండ్ యూ కెన్ రీడ్. లైక్ ఇక్కడ చూడండి అనకొండ అనుంది. అనకొండ డాక్యుమెంటేషన్. నేను రీడ్ మీద క్లిక్ చేశాననుకోండి, అసలదేంటి? దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. మనకెక్కడన్నా డౌటొస్తే ఇక్కడికెళ్ళి మళ్ళీ మనం చూసుకోవచ్చనమాట. సిమిలర్‌లీ అండ్ మనం ఇక్కడున్నాం. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ నంపై జస్ట్ క్లిక్ ఆన్ దట్ నంపై. చూసారా? నంపై మీద నేను క్లిక్ చేయంగానే నంపై గురించి మొత్తం వస్తుంది. ఇన్‌స్టాల్ యాక్చువల్లీ నంపైని కూడా మనం ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒకటేసారి ఈ అనకొండ నావిగేటర్‌ని ఇన్‌స్టాల్ చేశాం కాబట్టి. లేదంటే గనక మనం పైథాన్‌లో మళ్ళీ అనకొండని వీటినన్నిటిని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సొస్తుంది. ఇక్కడ మనకి అనకొండ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా గూడా కనిపిస్తుందనమాట. అండ్ కమ్యూనిటీ దీస్ ఆర్ ద కమ్యూనిటీస్. అనకొండ కమ్యూనిటీ ఎక్స్‌ప్లోరర్ ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. నంపైకి గాని. సో, ఇది జస్ట్ అబౌట్ అనకొండ హోమ్ పేజ్. ఓకే. సో, మనం ఎందుకు డౌన్‌లోడ్ చేస్తున్నాము? విడివిడిగా ప్రతిసారి వీఎస్ కోడ్‌ని, పైచార్మ్ ఆర్ జుపిటర్ నోట్‌బుక్, జుపిటర్ ల్యాబ్ వీటినన్నిటిని కూడా డిఫరెంట్‌గా డౌన్‌లోడ్ చేసుకోకుండా ఉండడం కోసం మనం ఈ అనకొండ ఐడీని ఇన్‌స్టాల్ చేస్తామన్నమాట. ఓకే.
సో, ఇదేం చేస్తుంది మాక్సిమల్లీ సింప్లిఫై చేస్తుందనమాట ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్. ఇదంతా కూడా చూసారా మనకి ఒకటే ఎన్విరాన్మెంట్‌లో అన్నీ ఉన్నాయి. జస్ట్ నాకు ఏది కావాలంటే దాన్ని నేను యూజ్ చేసుకోవచ్చు. అండ్ యెస్టర్‌డే మనం చూసాము కొలాబ్‌లో. సో, కొలాబ్ వర్క్ స్పేస్ ఎలా ఉంటుందో చూసాం కదా! అండ్ నౌ ఇప్పుడు మనం జుపిటర్ వర్క్ స్పేస్ చూద్దాం. కొలాబ్ అంటే గూగుల్ కొలాబ్ అండ్ జుపిటర్ వర్క్ స్పేస్ చాలా సిమిలర్‌గా ఉంటాయన్నమాట. 2 కొంచెం సేమ్‌గా ఉన్నట్టే అనిపిస్తుంది. సో, మనం కొలాబ్‌లో కూడా కోడ్ రాస్తాము. అక్కడ కూడా పైథాన్ అనాలిసిస్ చేస్తాము. పైథాన్ కోడ్ రాసి. సో, జుపిటర్‌లో కూడా చేయొచ్చు. అంటే దట్ ఈస్ అవర్ విష్. మనం నాకు జుపిటరే హ్యాండీగా ఉంది అంటే జుపిటర్ యూజ్ చేసుకుంటాం. లేదు నాకు కొలాబే హ్యాండీగా ఉందంటే కొలాబ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అండ్ వీఎస్ కోడ్ కూడా నేను వీఎస్ కోడ్ హ్యాండీగా ఉందంటే కూడా మనం నెక్స్ట్ క్లాస్‌లో వీఎస్ కోడ్ ఎలా ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్‌ని కూడా చూద్దాం. సో, టుడే ఏం చేద్దామంటే ఆ జుపిటర్ నోట్‌బుక్ వర్క్ స్పేస్ ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్లీ జుపిటర్ గురించి ఇక్కడ మనకి నీట్‌గా ఇచ్చారు చూసారా? వెబ్ బేస్డ్ ఇంటరాక్టివ్ కంప్యూటింగ్ నోట్‌బుక్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడిట్, రన్ హ్యూమన్ రీడబుల్ డాక్స్ వైల్ డిస్క్రైబింగ్ ద డేటా అనాలిసిస్. చూసారా? ఎందుకంటే జుపిటర్ నోట్‌బుక్ అనేది డేటా అనాలిసిస్ డేటా సైన్స్ ఏఐకి చాలా యూజ్‌ఫుల్ అయ్యే టూల్ అన్నమాట. సో, నేనేం చేస్తానంటే జుపిటర్‌ని లాంచ్ చేస్తాను. నేను లాంచ్ చేయంగానే నాకు ఈ జుపిటర్ అనేది నా క్రోమ్‌లో ఓపెన్ అవుతుంది. లైక్ నాకు ఆ వర్క్ బుక్ అన్నమాట. సో, జుపిటర్ నోట్‌బుక్స్ అనేవి. బట్ మీకు ఫస్ట్ టైమ్ అయితే గనక మీకది సజెషన్ అడుగుతుంది. నేను క్రోమ్‌లో ఓపెన్ చేయొచ్చా? లైక్ అది మనకి ఆప్షన్స్ ఇస్తుందనమాట. ఎయిదర్ క్రోమ్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇలా చాలా ఆప్షన్స్ ఇస్తుంది. యూ కెన్ గో విత్ ఆన్ యువర్ విష్. దట్ ఈస్ అప్ టు యూ. అంటే మీకు ఎలా అయితే కంఫర్టబుల్‌గా నాకు క్రోమ్‌లో ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకోవడానికే బావుంటుందనుకుంటే యూ కెన్ గో విత్ క్రోమ్. ఆర్ లేదు నాకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో నీట్‌గా ఉంటుంది అని అనుకుంటే గనక యూ కెన్ చూస్ మైక్రోసాఫ్ట్ కూడా. ఓకే. నాకు బై డిఫాల్ట్ అయితే క్రోమ్‌లోనే ఓపెన్ అవుతుంది. నాకిక్కడ ఓపెన్ అవుతుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. నేను లాంచ్ చేసిన తర్వాత. సో, చూద్దాము. అగైన్ నేను లాంచ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారా? లాంచ్ మీద నేను క్లిక్ చేయంగానే నాకు క్రోమ్‌లో బై డిఫాల్ట్ ఓపెన్ అయిపోయింది. నేను ఎందుకంటే ఆల్రెడీ ప్రిఫర్డ్ పాత్ అనేది ఇచ్చేసాను కాబట్టి. లేదు మీకు ఫస్ట్ టైమ్ అయితే గనక మీరు ప్రిఫర్డ్ పాత్ అనేది ఇవ్వాల్సొస్తుంది. ఓకే. సో, జుపిటర్ ఓపెన్ అయిన తర్వాత హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. చూద్దాము. ఇది లోకల్ హోస్ట్ అనమాట. లోకల్ హోస్ట్‌లో ఓపెన్ అవుతుంది. అండ్ ఈ హోమ్ పేజ్ ఎలా ఉందో చూద్దాము. యాక్చువల్లీ నా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి కాబట్టి నాకిలా ఉంది. మీకైతే లైక్ అన్‌టైటిల్డ్ అని చెప్పి మాత్రమే ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇవన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉన్న ఫైల్స్. సో, థిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైల్. నేను ఈ ఫైల్ మీద క్లిక్ చేశాననుకోండి. వెయిట్. సో, నేను ఈ ఫైల్ మీద క్లిక్ చేస్తే యాహ్! జస్ట్ 1 సెకండ్. దీని లోపలికెళ్ళిపోయిందిది యాక్చువల్‌గా. ఓకే. సో, ఎనీవే నేను ఈ ఫైల్ మీద క్లిక్ చేశాననుకోండి అగైన్. సీ అడ్వాన్స్‌డ్ అని కనిపిస్తుంది. ఇవన్నీ కూడా అండ్ మీరు కేర్‌ఫుల్లీ అబ్జర్వ్ చేయండి. ఇదేంటిది? ఫోల్డర్ సింబల్ రైట్? సో, థిస్ ఈస్ ద ఫోల్డర్. నేను ఈ ఫోల్డర్‌ని ఓపెన్ చేశాను. అంటే లైక్ ఫస్ట్ ఫోల్డర్ మీకిలా ఓపెన్ అవుతుంది. ఈ ఫోల్డర్ లోపల ఇవున్నాయన్నమాట. థిస్ ఈస్ అనదర్ ఫోల్డర్. అండ్ ఈ ఫోల్డర్ లోపల కొన్ని ఫోల్డర్స్ అండ్ ఈ ఆరెంజ్ కలర్‌లో ఏవైతే కనిపిస్తున్నాయో అవి జుపిటర్ నోట్‌బుక్స్ అన్నమాట. సో, ఫస్ట్ మీకు ఇలా కనిపిస్తది గదా! లైక్ ఇలా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, డేటా అనాలిసిస్‌కి యూజ్ చేసే జుపిటర్ నోట్‌బుక్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్‌లోనే ఉంచుకోవాలనుకుంటున్నాను. రైట్? అలా కాకుండా చూడండి ఇలా అక్కడొక అంటే లైక్ ఫస్ట్ ఒక నోట్‌బుక్, సెకండ్ ఒక నోట్‌బుక్ ఇలా ఉండకుండా ఉండడం కోసం నేనేం చేస్తున్నానంటే లైక్ ఇప్పుడు మీరు డేటా సైన్స్ చేశారనుకోండి. డేటా సైన్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో, డేటా అనాలిసిస్ అన్నీ ఒక ఫోల్డర్‌లో పెట్టుకోవాలనుకుంటారు కదా! అలా నేనిక్కడ న్యూ అనేది ఇక్కడ చూసారా న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. న్యూ మీద క్లిక్ చేశారనుకోండి సో, ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత, మీరు కావాలంటే మీరు ఏమడుగుతారు? న్యూ నోట్‌బుక్కా, జుపిటర్ నోట్‌బుక్కా లేదా న్యూ ఫైలా లేదా న్యూ ఫోల్డరా? ఓకే. అండ్ టెర్మినల్ కూడా ఇక్కడుంటుంది. సో, నేనేం చేస్తున్నానంటే, న్యూ ఫోల్డర్ అనేది తీసుకుందాం సారీ. సో, న్యూ ఫోల్డర్ మీద నేను క్లిక్ చేశాను. చూసారా? న్యూ ఫోల్డర్ అని చెప్పి అన్‌టైటిల్డ్ ఫోల్డర్ అని వచ్చింది. నేను దీనికి రీనేమ్ చేస్తున్నాననమాట. మనం డేటా అనాలిసిస్ నేర్చుకున్నాం గదా! సో, డేటా అనాలిసిస్ క్లాసెస్ అని చెప్పి రీనేమ్ చేశాను. రీనేమ్ చేసిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేయండి.
సో, న్యూ ఫోల్డర్ అనేది ఓపెన్ అయిపోయింది. న్యూ ఫోల్డర్ మీద ఓపెన్ అయిన తర్వాత అగైన్ ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. సో, ఇప్పటిదాకా నేను ఈ ఫోల్డర్‌లో అంటే అనాలిసిస్ క్లాస్‌లో నేను ఎటువంటి జుపిటర్ నోట్‌బుక్స్‌ని యూజ్ చేయలేదు కదా! సో, ఒక నోట్‌బుక్‌ని తీసుకుందాం మనం. అండ్ ఆ నోట్‌బుక్‌ని ఎలా తీసుకోవాలి మళ్ళీ? లైక్ ఇక్కడే ఉంది మళ్ళీ. సీ మనకి ఫస్ట్ ఇలా ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత నేనొక ఫోల్డర్‌ని తీసుకున్నాను. అంతేనా? ఎందుకంటే డేటా అనాలిసిస్ క్లాసెస్ అన్నీ కూడా ఒక చోటన ఉండడం కోసం. సో, ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ ఫోల్డర్‌లోనే నేను ఇప్పుడు ఒక నోట్‌బుక్ తీసుకున్నాను. న్యూ మీద క్లిక్ చేయండి. మీకిక్కడ సజెస్ట్ చేస్తుంది పైథాన్ కొండ ఎన్విరాన్మెంట్, పైథాన్ ఎన్విరాన్మెంట్ బేస్, పైథాన్ అనకొండ పైకేరని చెప్పి. చూసారా? నేను ఫస్ట్ పైథాన్ అనకొండ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. ఓకే. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ నేను క్రియేట్ చేశానంతే. క్రియేట్ చేయంగానే నాకి ఓపెన్ అయిపోతుందనమాట. నోట్‌బుక్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఆ నోట్‌బుక్‌కి మనం ఏమైనా టైటిల్ ఇచ్చామా? లేదు. అండ్ నేనేం చేస్తానంటే ఫస్ట్ క్లాస్ కదా! సో, క్లాస్ 1 అని చెప్పి రీనేమ్ చేస్తున్నాను. సో, మీరిక్కడ క్లిక్ చేసి రీనేమ్ చేయొచ్చు. లేదు ఇక్కడ ఫైల్‌లోకెళ్ళి మీకిక్కడ రీనేమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా రీనేమ్ చేసుకోవచ్చు ఇలా కూడా. సో, 2 ఆప్షన్స్. అగైన్ ద థర్డ్ ఆప్షన్ ఏంటంటే మీరు ఇదే కదా! నేను మళ్ళీ హోమ్ పేజ్‌లోకొచ్చాను. హోమ్ పేజ్‌లో దీన్ని సెలెక్టెడ్‌లో ఉన్నప్పుడు రీనేమ్ గూడా జేసుకోవచ్చు. ఇక్కడ గూడా. నో ఇష్యూ. ఓకే. అండ్ థిస్ ఈస్ అవర్ జుపిటర్ నోట్‌బుక్ రైట్. సో, జుపిటర్ నోట్‌బుక్ ముందు మనం హోమ్ పేజ్‌లో నేను ఈ ఫైల్‌ని ఇది ఫస్ట్ క్లాస్ కదా! సో, ఇక్కడ సేవ్ అవుతుంది. ఓకే. ఇక్కడ సేవ్ అయిన తర్వాత సో, థిస్ ఈస్ అవర్ జుపిటర్ నోట్‌బుక్ రైట్. ఇది ఫస్ట్ క్లాస్. ఓకే. ఒకసారి మొత్తం ఇంటర్‌ఫేస్‌ని అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మనకి పైథాన్ కనిపిస్తుందనమాట. పైథాన్ 3 అనేది బై డిఫాల్ట్ అనేది ఉంటుంది. చూసారా? పైథాన్ అనకొండ ఎన్విరాన్మెంట్‌లో ఉంది. ఇప్పటి వరకు మనం పైథాన్‌ని డౌన్‌లోడ్ చేసామా ఎక్కడైనా? నో. ఏ పర్టిక్యులర్ వెర్షన్ అయినా సరే డౌన్‌లోడ్ చేసామా పైథాన్‌ని విడిగా? మనం డౌన్‌లోడ్ అనేది చేయలేదు. ఈవెన్ కొలాబ్‌లో కూడా గూగుల్ కొలాబ్‌లో కూడా మనం పైథాన్‌ని డౌన్‌లోడ్ చేయలేదు. బై డిఫాల్ట్ పైథాన్ అనేది కొలాబ్‌కి యాడ్ అయ్యింది. సిమిలర్‌లీ జుపిటర్ నోట్‌బుక్‌లో కూడా మనం అనకొండ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని మనం డౌన్‌లోడ్ చేసాం కాబట్టి, పైథాన్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. యూ డోంట్ నీడ్ టు ఎక్స్‌ట్రా డౌన్‌లోడ్ అనమాట. మనం డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మీరు చూస్తే ఎక్కడ ఏ ఎన్విరాన్మెంట్ రన్ అవుతుందో మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఓకే. సో, పైథాన్ అనేది బై డిఫాల్ట్ మనకి జుపిటర్ నోట్‌బుక్‌లో ఉంది. సో, వి డోంట్ నీడ్ టు డౌన్‌లోడ్ అగైన్. ఓకే. దెన్ దిస్ ఈస్ ద ఆహ్, ఫైల్ అనమాట. సో, ఇక్కడ మనకి న్యూ నోట్‌బుక్స్ గాని, సేవ్ చేసుకోవాలన్నా, లాగౌట్, షట్‌డౌన్ ఇవన్నీ ఉంటాయి. ఎడిట్ సేమ్ మనకి కొలాబ్‌లో ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో సేమ్ అలానే ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ ఆటో సేవ్ అనేది అవుతుందనమాట. లేదు నాకు క్లోజ్ చేసే ముందు మీరు కంట్రోల్ ఎస్ చేసామనుకోండి, మళ్ళీ అది లాస్ట్ చెక్ పాయింట్ చూపిస్తుంది చూసారా? అంటే 2 మినిట్స్ క్రితం మాత్రమే సేవ్ అయింది. ఇప్పుడు సేవ్ అవ్వలేదు అని చెప్పి చూపిస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు దీన్నేమంటామంటే మనం సెల్ అంటాం. ఓకే. అండ్ బై డిఫాల్ట్ మీకు ఇది ఈ సెల్ కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. ఏ కలర్‌లో కనిపిస్తుంది? బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. నేను ఈ సెల్‌లో మాత్రమే కోడ్ రాస్తాను. లైక్ నాకిక్కడ సేమ్ 8+7 ఎంతో తెలియాలనుకుంటున్నాను. అంటే లైక్ 8+7 అనేది పైథాన్ రన్ చేస్తుందా? చేయదా? సో, దానికి తెలుసు ప్లస్ ఈస్ అన్ అడిషన్ ఆపరేటర్ అని చెప్పి పైథాన్‌కి తెలుసు. అండ్ నేను 8+7 అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత రన్ చేయాలి కదా! హౌ కెన్ ఐ రన్? ఇక్కడ రన్ సింబల్ కనిపిస్తుంది. ఓకేనా? రన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రన్‌కి కూడా ఏమని కీవర్డ్ కనిపిస్తుంది? షిఫ్ట్ ప్లస్ ఎంటర్ రైట్? సో, ద కీ ఏంటిది? షిఫ్ట్ ప్లస్ ఎంటర్. నేనేం చేస్తున్నానంటే షిఫ్ట్ ప్లస్ ఎంటర్ చేశాను. నాకు ఔట్‌పుట్ వచ్చింది. లేదు నేను మళ్ళీ ఒక్కసారి రన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏదైతే రన్ అయిందో దానికి 1 అని వస్తుంది. లేదు నేనిక్కడ ఇలా ఇస్తున్నాను. 4 - 6 నేనిప్పుడు దీన్ని రన్ చేస్తాను. -2 చూసారా? ఇలా ఇస్తుందా? సో, థిస్ ఈస్ ఎ కోడ్ సెల్. దీన్ని మనం కోడ్ సెల్ అంటాం. ఓకే. ఈ కోడ్ సెల్‌లో మాక్సిమం ఇక్కడ మనకి 2 ఆహ్, డిఫరెంట్ వేస్ ఆఫ్ సెల్స్ ఉంటాయన్నమాట. సో, చూడండి ఇదనేది కోడ్ సెల్ అవునా? నేను థర్డ్ సెల్ మీద క్లిక్ చేస్తాను. అది బ్లూ కలర్‌లో ఉంది. దీన్ని మనం కోడ్ సెల్ అంటాం. ఈ కోడ్ సెల్‌కి ఇక్కడ బయటని క్లిక్ చేస్తే చూసారా ఇది మళ్ళీ మారిపోయింది. నేను లోపల క్లిక్ చేస్తే నా కర్సర్ లోపల చూపిస్తుంది. బయట క్లిక్ చేస్తే బయట చూపిస్తుంది. రైట్? సో, నేను కర్సర్ ఎప్పుడైతే లోపలుంచానో, దానిని మనం ఏమంటామంటే ఎడిట్ మోడ్ అంటాం. సో, ఎడిట్ మోడ్ సెల్ అనమాట ఇది. సో, ఇక్కడేం చేస్తాం మనం కోడ్ రాస్తాం. బట్ ఎప్పుడైతే నేను సెల్ బయట క్లిక్ చేశానో, చూసారా ఇక్కడ ఏ కర్సర్ మెన్షన్ చేయట్లేదు. దీన్ని మనం కమాండ్ మోడ్ అంటాం. ఇది మొత్తం బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. రైట్? సో, లోపల క్లిక్ చేస్తే దాన్నేమంటాము ఎడిట్ మోడ్ అంటాము. బయట క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ సెల్‌ని కమాండ్ మోడ్ అంటాము. సో, 2 మోడ్స్. థిస్ ఈస్ ఎడిట్ మోడ్ అండ్ థిస్ ఈస్ ద కమాండ్ మోడ్. సో
కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు రైట్ మీరు ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. దిస్ ఈస్ ఎన్ ఎడిట్ మోడ్ అండ్ దిస్ ఈస్ ఎ కమాండ్ మోడ్ అని చెప్పి. ఇప్పుడు సెల్ అనేది ఇప్పుడు ఎలా ఉంది? ఎడిట్ మోడ్‌లో ఉందా? కమాండ్ మోడ్‌లో ఉందా? ఇప్పుడు, ఇప్పుడు కమాండ్ మోడ్‌లో ఉంది. సో, సెల్ కమాండ్ మోడ్‌లో ఉన్నప్పుడు నేను ఏ మీద ప్రెస్ చేశాననుకోండి. నేనేం చేయలేదసల. జస్ట్ కమాండ్ మోడ్‌లో ఉన్నప్పుడు ఏ మనం ఏబీసీడీలో ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా! ఏ మీద క్లిక్ చేశాను. ఏం చేస్తుందంటే ఉన్న సెల్‌కి అబోవ్ అంటే ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను కమాండ్ మోడ్‌లోకొచ్చాను. రైట్? నేను ఏ మీద క్లిక్ చేశాను. అంతే జస్ట్ ఏని ప్రెస్ చేశాను. చూసారా? ఈ పర్టిక్యులర్ సెల్‌కి అబోవ్ ఒక సెల్ యాడ్ అయింది. లేదు నాకు ఈ పర్టిక్యులర్ సెల్‌కి అంటే లైక్ ఈ పర్టిక్యులర్ సెల్‌కి నాకు బిలో ఇంకొక సెల్ యాడ్ అవ్వాలనుకున్నామనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కమాండ్ మోడ్‌లోకి రావాలి. దెన్ బి మీద ప్రెస్ చేశాననుకోండి. ఆ సెల్‌కి బిలో ఇంకొక సెల్ అనేది యాడ్ అవుతుంది. సో, అదెప్పుడు కమాండ్ మోడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే. అగైన్ ఇది కమాండ్ మోడ్‌లోనే ఉంది. నేను ఈ సెల్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో, డీని అట్ ఎ టైమ్ 2 టైమ్స్ ప్రెస్ చేయాలన్నమాట. ఒక్కసారి కాదు. సో, డి ఏబీసీడీ ఆ డీని 2 టైమ్స్ ఎట్ ఎ టైమ్ ప్రెస్ చేశామనుకోండి. ఆ పర్టిక్యులర్ సెల్ అనేది ఇలా డిలీట్ అవుతుంది. ఎప్పుడు నేను అబోవ్ సెల్ యాడ్ అవ్వాలన్నా, బిలో సెల్ యాడ్ అవ్వాలన్నా, ఆ సెల్ డిలీట్ అవ్వాలన్నా కూడా ఎప్పుడు కమాండ్ మోడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే. నాట్ ఎన్ ఎడిట్ మోడ్. కమాండ్ మోడ్‌లో ఉన్నప్పుడు నేను ఏని ప్రెస్ చేస్తే ఆ పర్టిక్యులర్ సెల్‌కి అబోవ్ ఒక సెల్ యాడ్ అవుతుంది. బి అయితే బిలో ఇంకొక సెల్ యాడ్ అవుతుంది. నేను డీని అట్ ఎ టైమ్ డీడీ 2 టైమ్స్ ప్రెస్ చేస్తే పర్టిక్యులర్ సెల్ అనేది ఏం చేస్తుంది? డిలీట్ అయిపోతుంది. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ఆహ్, మనకి యాడ్ చేయాలన్నా, బిలో చేయాలన్నా. అండ్ ఇలానే కాదు లేదు నాకు ఎడిట్ మోడ్‌లో మీకిక్కడ కూడా ఉంటుంది. ఆహ్ యాడ్ ఎ సెల్ అని చెప్పి మూవ్ సెల్ అప్ చూసారా? ఈ పర్టిక్యులర్ సెల్‌ని పైకి మూవ్ చేయాలన్నా, కిందకి మూవ్ చేయాలన్నా, ఇంకొక సెల్‌ని యాడ్ చేయాలన్నా, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట మీకు ఫైల్‌లో గాని. ఓకే. లేదు నాకు ఇక్కడ కూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఈ సెల్ పర్టిక్యులర్ పైకి మూవ్ అవ్వాలన్నా పైకి మూవ్ అవుతుంది. కిందకి లేదంటే కిందకి. సేమ్ కొలాబ్‌లో ఉన్నప్పుడు. లేదు నాకు ఇది డిలీట్ అవ్వాలంటే ఇక్కడ కూడా. అంటే వితౌట్ ఎనీ కీవర్డ్స్. అంటే మనకి 2, 3 వేస్‌లో మనం సెల్‌ని అప్ చేయొచ్చు, కిందకి తీసుకురావచ్చు, లేదు యాడ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే. So that is what about command mode and edit mode and adding cell above, adding cell below and deleting cell. Okay. So this is clear, right? అండ్ నెక్స్ట్ ఇంకొక టాపిక్ చిన్నదేంటంటే, మనకి కోడ్ సెల్ ఒకటి, మార్క్‌డౌన్ సెల్ ఒకటి 2 ఉంటాయన్నమాట. ఇదేంటి నేను కోడ్ రాస్తున్నాను, రన్ చేస్తున్నాను ఓకే. బట్ మనకి కొలాబ్‌లో చూసినట్టు నాకేం కావాలి పైన ఒక హెడ్డింగ్ కావాలి కదా! సో, ఓకే. నాకు ఈ ఫస్ట్ సెల్‌కి పైన ఒక హెడ్డింగ్ కావాలి. అంటే ఏంటి ఫస్ట్ సెల్‌కి పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంకో సెల్ కావాలి కదా! నేనేం చేస్తున్నాను, ఈ పర్టిక్యులర్ సెల్‌ని కమాండ్ మోడ్‌లోకి తీసుకొచ్చాను. జస్ట్ కర్సర్ బయటుంచి క్లిక్ చేయండి అంతే. కమాండ్ మోడ్‌లోకి తీసుకొచ్చాను. ఏ మీద ప్రెస్ చేశాను. సో, పైన నాకు ఏమైంది? ఒక సెల్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు నాకు ఈ సెల్ అనేది కోడ్ సెల్ ఆర్ మార్క్‌డౌన్ సెల్. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూసాము? అంటే ఏంటి? ఎడిట్ మోడ్, కమాండ్ మోడ్ 2 సెల్స్ చూసామన్నమాట. సో, ఒక సెల్‌కి 2 మోడ్స్ చూసాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సేమ్ అదే సెల్‌లో మార్క్‌డౌన్‌లో ఉందా? కోడ్‌లో ఉందా? ఇదేంటి? నేనిక్కడ కోడ్ రాస్తాను రైట్? ఇదేంటిది? కోడ్ సెల్. బట్ ఇదే కోడ్ సెల్ నాకు మార్క్‌డౌన్‌లోకి రావాలి అంటే నేనేం చేస్తాను? ఆ మార్క్‌డౌన్ మీన్స్ దాన్నేమంటామంటే మనం లైక్ అక్కడ కొలాబ్‌లో మనం టెక్స్ట్ రాసి ఒక హెడ్డింగ్ పెట్టాం చూసారా? అలాగా నేను జుపిటర్‌లో కూడా ఒక హెడ్డింగ్ పెట్టాలి అనుకుంటే ఎలా అని చెప్పి. సో, ఈ సెల్‌కి నేను బయట క్లిక్ చేస్తున్నాను. అంటే ఏంటి? ఆ పర్టిక్యులర్ సెల్ కమాండ్ మోడ్‌లోకొచ్చింది. కమాండ్ మోడ్‌లోకొచ్చిన తర్వాత జస్ట్ ప్రెస్ ఆన్ ఎమ్. ఎమ్ అనమాట. ఎన్‌ఎం. సో, ఎమ్. ఎమ్ మీద క్లిక్ చేయంగానే మీకిక్కడ కనిపిస్తుందా మార్క్‌డౌన్ సెల్‌లోకొచ్చింది. సెలెక్ట్ ద సెల్ టైప్ అని చెప్పి. లేదు నాకిది మార్క్‌డౌన్ కాకుండా కోడ్ సెల్. కోడ్ కావాలంటే కోడ్ సెల్. చూసారా? కోడ్ సెల్‌లోకి మారిపోయింది. అంటే ఏంటి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్‌డౌన్ సెల్. ఆహ్, దెన్ కోడ్ సెల్‌లోనే ఉంచుదాము. అంటే నేనేం చేశాను ఫస్ట్ కమాండ్ మోడ్‌లోకి తీసుకొచ్చి ఎమ్ ప్రెస్ చేస్తే మార్క్‌డౌన్ అయిపోతుంది. లేదు ఇంకొక షార్ట్ కట్ ఏంటి? కోడ్ సెల్‌లోకి రావాలంటే వైని ప్రెస్ చేయండి అంతే. కోడ్ సెల్‌లోకి రావాలంటే కమాండ్ మోడ్‌లో ఉండి వైని ప్రెస్ చేస్తే కోడ్ సెల్‌లో ఉంటుంది. సేమ్ అదే కమాండ్ మోడ్‌లో ఉండి ఎమ్‌ని ప్రెస్ చేస్తే దట్ ఈస్ కమింగ్ టు మార్క్‌డౌన్ సెల్. లేదు నాకిక్కడ మార్చుకోవాలన్నా కూడా మనం ఇక్కడ కూడా మార్చుకోవచ్చు. నో ఇష్యూ. ఓకే. మార్క్‌డౌన్ సెల్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టైప్ చేస్తున్నాను. చూడండి ఎప్పుడైతే కోడ్ సెల్‌లో ఉంటుందో దానికిలా నంబరింగ్ అనేది ఉంటుంది. బట్ మార్క్‌డౌన్ సెల్‌లో ఉన్నప్పుడు దానికి నంబరింగ్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బేసిక్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ ఇస్తున్నాను. ఓకే. బేసిక్స్.
బట్ నేనిప్పుడు అది ఓకే చేశాననుకోండి. ఇలా కనిపిస్తుంది. నాకిది బోల్డ్‌లో కనిపించాలనుకుంటున్నాను. సేమ్ మనం ఎలా అయితే కొలాబ్‌లో చేసామో దానికి 2 స్టార్స్ వితౌట్ స్పేస్ యాడ్ చేస్తామనమాట. చూసారా? సో, ఇదేం చేసింది? బోర్డ్‌లో కనిపించింది. అగైన్ నేను దాని మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను. నేనేం చేస్తున్నానంటే దాన్ని హాషెస్ యాడ్ చేస్తాను. స్పేస్ ఇవ్వాలి. అంటే ఒక హాష్ అనుకోండి చాలా పెద్దగా కనిపిస్తుంది. 2 హాషెస్ యాడ్ చేశాననుకోండి కొంచెం చిన్నగా, ఇంకొక హాష్ అయితే ఇంకా కొంచెం చిన్నగా. అగైన్ రన్ చేయండి అంతే. చూసారా కొంచెం పెద్దగా కనిపించింది. లేదు నేను మళ్ళీ దీన్ని ఎడిట్ చేసుకోవాలంటే జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ థట్. నో ఇష్యూ. లేదు మీరిలా చేయకుండా నాకు వేరే ఆప్షన్ ఏదన్నా హాషెస్ అనేవి నేను మాన్యుయల్‌గా యాడ్ చేయకుండా ఏమన్నా ఆప్షన్ ఉందా అనుకుంటే ప్రెస్ ఆన్ టు 1 అని చెప్పి మీరు జస్ట్ హాషెస్ మీద క్లిక్ చేస్తారు. ఓకే. ఇలా. లేదు ఇంకొక సెల్ నేను యాడ్ చేస్తున్నాను యాక్చువల్‌గా ఇప్పుడు. మళ్ళీ అబోవ్ కమాండ్ మోడ్‌లోకొచ్చాను. ఏని ప్రెస్ చేశాను. ఇంకొక సెల్ అనేది యాడ్ అయింది. స్టిల్ ఇన్ కమాండ్ మోడ్. నేను ఎంని ప్రెస్ చేశాను. మార్క్‌డౌన్ సెల్ అయింది. బేసిక్స్ అని చెప్పి ఇచ్చాను. అంతే. అండ్ చూసారా? బేసిక్స్ అని ఇచ్చాను కదా! నేను అగైన్ బయటకొచ్చేసాను. బయటకొచ్చిన తర్వాత అంటే బేసిక్స్ అని చెప్పి టైప్ చేశాను. వెయిట్. బేసిక్స్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఏం చేశానో చూద్దాం. మళ్ళీ చెప్తాను. సో, బేసిక్స్ అని చెప్పి టైప్ చేశాను. మళ్ళీ బయట క్లిక్ చేయండి ఇలా. ఓకే. ఇప్పుడు నేను 1 మీద క్లిక్ చేశాననుకోండి ఒక హాష్ యాడ్ అవుతుంది. 2 మీద క్లిక్ చేస్తే 2 హాషెస్ యాడ్ అవుతాయి. 3 అయితే 3, 4 అయితే 4 నా ఇష్టం. ఎన్ని కావాలంటే అన్ని హాషెస్ యాడ్ అవుతాయి. లేదు నాకు 2 హాషెస్ చాలు. 1 హాషే కావాలంటే 1 చూసారా నేను 1 ఇక్కడ ప్రెస్ చేస్తే 1 వస్తుంది. బట్ 1 ఇక్కడ కాదు. నేను బయటికి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను 1 ప్రెస్ చేయాలి. నౌ జస్ట్ క్లిక్ ఆన్ దట్. ఓకే. ఇలా సో, దిస్ ఈస్ వాట్ మార్క్‌డౌన్ సెల్ అండ్ దిస్ ఈస్ కోడ్ సెల్. అండ్ ఈ మార్క్‌డౌన్ సెల్, కోడ్ సెల్‌లోకి మావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది మనం మార్క్‌డౌన్ సెల్ అయినా సరే, కోడ్ సెల్ ఏదైనా సరే కూడా కమాండ్ మోడ్‌లోకొచ్చిన తర్వాత మాత్రమే చేస్తున్నాం. ఇది జస్ట్ సింపుల్ బేసిక్స్ అన్నమాట. మీకు ఒక్కసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేయండి. దిస్ ఈస్ మార్క్‌డౌన్ సెల్. జస్ట్ మనం ఏంటంటే ఒక హెడ్డింగ్ పెట్టడం కోసం. నథింగ్. దాని గురించి మీరేం టెన్షన్ పడొద్దు. అండ్ దిస్ ఈస్ మెయిన్ థింగ్ కోడ్ అన్నమాట. So this is all about Jupyter Notebook Workspace. Okay. అండ్ దెన్ మనం నెక్స్ట్ క్లాస్‌లో వీఎస్ కోడ్ వర్క్ స్పేస్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఓకే గైస్. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ దెన్. ఓకే. మనం నెక్స్ట్ క్లాస్‌లో వీఎస్ కోడ్ వర్క్ స్పేస్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ దెన్ మనం పైథాన్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్. థాంక్ యూ.